నమస్తే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవాళ సండే కదా, మా పిల్లలతో కలిసి ఫామ్కి వచ్చాము. మా వారు ఈసారి ఆకుకూరలు కొన్ని ఇంటి వరకు అన్నట్టుగా వేసారు. పాలకూర, ఇదంతా తోటకూర. నిమ్మకాయ చెట్టు గాయ్స్, ఈ నిమ్మకాయ చెట్టు మా నాన్న అక్కడ తిండ పెట్టిండు గాయ్స్. ఇది చుక్కకూర కూడా బాగా వచ్చింది, చక్కగా టేస్ట్ చాలా బాగుంది. పచ్చడి చేసుకున్నాం మేము, ఒకసారి పప్పుకు కూడా వేసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్, పులుపు బాగా ఉంది, బాగుంది. ఇదేమో సన్ఫ్లవర్ చెట్టు, ఏదో ఒక ఇత్తనం అట్లా పడినట్టుంది. సన్ఫ్లవర్ చెట్టు ఒకటి వచ్చింది, పువ్వు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం మేమైతే. రాడిష్ మా పొలంలో రాడిష్ కూడా వేసాము, బాగుంది. మా అమ్మాయి కోసింది, వాళ్ళు వచ్చి రాడిష్ అన్ని కోసింది తనే. నాకు వచ్చు గాయ్స్, కొయ్యాలి మళ్ళీ ఈవినింగ్ అట్లా వచ్చి కొయ్యాలి. రాడిష్ ఎందుకు గ్రోత్ చాలా తొందరగా వస్తుంది. మేము ఇంత త్వరగా పెరుగుతాయని అస్సలు తెలియదు మాకు దానిది, కానీ చాలా బాగా గ్రోత్ 40 డేస్లో వచ్చేస్తుంది త్వరగా. ఇవన్నీ ఇట్లా, ఈ ఆకేమో ఇది క్యారెట్ ఆకు, డెకరేషన్ ఆకు లాగా బాగుంది చూస్తానికి. ఇంకా ఇదంతా సిరాకు, పప్పులోకి తాలింపులోకి బాగుంటుంది. ఏదైనా ఆకుకూరలు కొంచెం ఆర్గానిక్ అయితే కొంచెం హెల్త్కి బాగుంటుంది కదా. ఆకుకూరలు ఎక్కువ తినాలి అంటారు, అందులో ఇంకా ఆర్గానిక్ తింటే ఇంకా మంచిది కదా. రీసెంట్గా మా వారు ఈ చిక్కుడుకాయ చెట్లు కూడా కొని పెట్టారు. ఇంకా ఇక్కడ ఈ లాస్ట్ లో ఇది బీట్రూట్ కాదు నాన్న, ఇది ఆకుకూర, ఎర్ర తోటకూర. ఇది చాలా బాగుంటది పప్పు, కానీ పప్పు కూడా మనకి ఇట్లా ఈ కలరే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. తాలింపు కంటే పప్పుకి నాకు బాగా అనిపిస్తుంది. ఇది పిల్లలకు కూడా కలర్ లాగా ఉంటది కొంచెం. ఏదో కొన్ని బంతిపూలు వేసారు మా వారు, కొంచెం చూస్తానికి బాగుంటదని ఆకుకూరల్లో. కొన్ని పల్లీలు వేసారు. పిల్లలు ఆడుకుంటున్నారు ఫామ్ లో ఇవాళ. హాయ్ చెప్పు రుద్ర. ఈ గాలికి, ఎండకి, వాతావరణానికి బాగా ఆడుకుంటారు మా పిల్లలు. అక్కడ ఒక అరటి చెట్టు, అక్కడక్కడ కొన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. మా చెట్లు ఎట్లా ఉన్నాయి చూద్దామని, వీకెండ్ కదా అని వచ్చాను ఇవాళ. పిల్లలకు కూడా ఫామ్లో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని.